ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏదియో లేదని నేను యెహోవాతో మనవి చేయుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం డాడీ. ఇంతవరకు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు అయా. దివ్యమైన నీ వాక్య భాగం ద్వారా నీ ప్రజలు మిమ్మల్ని దర్శించి బలపరిచి మహిమ పొందుకోమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, నీవే ప్రభుడవు అని. ఆయన తప్ప మరి ఇంకెవరు కూడా లేరని తన యొక్క స్వానుభవములో ఎరిగి ఉన్న వ్యక్తిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. ఇంకా అంటూ ఉన్నాడు, ఆయన యు ఆర్ ద లార్డ్ అంటాడు. కాబట్టి యు ఆర్ ఓన్లీ ద లార్డ్ ఇంగ్లీష్లో ఉంటుంది. నీకంటే క్షేమాధారము ఏదీ లేదు, నీకంటే క్షేమాధారం ఏదీ లేదన్నది. కానీ ఇంగ్లీష్లో హీ ఈజ్ ఎట్ మై రైట్ హ్యాండ్ అని ఉంటుంది. అంటే ఆయన నా కుడి చేతి వైపు ఉన్నాడు అని. ప్రియులరా, ఎవరైనా మనకు కుడి చేతి వైపు ఎవరైనా నిలబెడితే మనం వెంటనే వాళ్ళని ఇట్లా ఆనుకొని మన యొక్క చేయి వారి మీద వేసి మరి ఎంతో బలాన్ని, ఆదరణని, ధైర్యాన్ని పొందుకుంటాం. దేవుడే మన పక్షంగా ఉంటే, దేవుడే మనకు తోడుగా ఉంటే, మన కుడివైపోయిన ఆయన నిలిస్తే ఆయన నిలబడే ఉన్నాడు. హీఈస్ ఎట్ మై రైట్ హ్యాండ్ అంటున్నాడు. ఆయన మన కుడివైపు ఉన్నాడు. ఉన్నటువంటి ఆయన నువ్వు గమనించుకొని ఆయన మీద నీ చెయ్యి వేసి నువ్వు నడవటమే నీ వంతు. ఆయన నిన్ను చక్కగా నడిపిస్తాడు. చక్కగా ఆయన గురువైపుకు తీసుకొని వెళ్తాడు. నిన్ను చక్కని మార్గంలోకి తీసుకొని వెళ్ళి నేను శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మరి రేపు ఉదయం మనం ఇక్కడ మన ప్రేమ సహవాసం ఆవరణంలో ప్రియమైన తల్లుల ప్రార్థన బృందంగా 12 మందితోటి మరి మంచి ప్రార్థన జరగబోతూ ఉంది. క్రైస్తవ దాడుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మరి వాటిని నివారించేలాగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రశాంతమైనటువంటి సమాధానాన్ని, జీవితాన్ని క్రైస్తవ సహోదరులకు దేవుడు అనుగ్రహించినట్లుగా క్షేమం కొరకు ఆయనే మన క్షేమాధారం కాబట్టి ఆయన క్షేమం మనకందరికీ ఉండునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మన కోసం, మన పిల్లల కోసం, బిడ్డల చదువుల కోసం, పరీక్షల కోసం మనం ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొని ప్రభువుని మహిమపరచవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు వినిపించిన మీ మాటలన్నిటిని బట్టి వందనాలు. విన్నటువంటి వాక్యం దేవా, నీ ప్రజలందరమైన మా అందరి హృదయాల్లో ఫలింపచేసి మహిమ పొందండి. మరి రేపటి ఉదయకాల సమయంలో జరగబోతున్న కూడికను మీరు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించండి. అయా, నీ ప్రజలతో నా ప్రభావ మేమందరం కలిసి ఏకీభవించి ప్రార్థిస్తూ ఉండగా దేశంలో నాయన మేము గొప్ప మార్పు చూడటానికి నాయన ఇదిగో క్రైస్తవంలో గొప్ప మార్పు, మా సంఘాలలో, మా వ్యక్తిగత జీవితాలలో గొప్ప మార్పు మీరు అనుగ్రహించండి. మంచి క్రమంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యూ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉన్నగాక. ఆమేన్.